శాంతి. ఈరోజు డిసెంబర్ 19వ తేదీ 2023 సాకార మురళి సారాంశం. మధురమైన పిల్లలు, సేవ వృద్ధి కొరకు కొత్త విధానాలను కనుగొనండి. గ్రామాలలోకి వెళ్ళి సేవ చేయండి. సేవ చేసేందుకు జ్ఞానం యొక్క పరాకాష్ఠ కావాలి. ప్రశ్న: బుద్ధి ద్వారా పాత ప్రపంచాన్ని మరచిపోతూ ఉండేందుకు సహజమైన యుక్తి ఏమిటి? సమాధానం: ఇంటిని గడియ గడియ స్మృతి చేయండి. ఇప్పుడు ఈ మృత్యులోకం నుండి లెక్కాచారాలను సమాప్తం చేసుకొని, అంటే ఇక్కడ లెక్కాచారాలను తీర్చుకొని అమరలోకంలోకి వెళ్ళాలి అని బుద్ధిలో ఉండాలి. దేహం నుండి కూడా పూర్తి బికారులుగా అవ్వాలి. ఈ దేహం కూడా మనది కాదు. ఇటువంటి స్థితి ఉన్నట్లయితే పాత ప్రపంచాన్ని మరచిపోతారు. ఈ పాత ప్రపంచంలో ఉంటూ మీ పరిపక్వ స్థితిని తయారు చేసుకోవాలి. ఏకరస స్థితి కొరకు కష్టపడాలి అంటున్నారు బాబా. ఈరోజు పాట: మాతా ఓ మాత, మీరే సర్వుల భాగ్య విధాత అయినారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: దేహాభిమానాన్ని వదిలి సేవ చేయాలి. విచార సాగర మతనం చేసి బేహద్దు సేవకు రుజువును చూపించాలి. రెండవ పాయింట్: ఈ మృత్యులోకం నుండి పాత లెక్కాచారాలన్నింటినీ తీర్చుకోవాలి. పాత దేహము మరియు పాత ప్రపంచమును బుద్ధి ద్వారా మరచిపోతూ ఉండాలి. ఈరోజు వరదానం: ఒక్కరి స్మృతి ద్వారా ఏకరస స్థితిని తయారు చేసుకునే ఉన్నత పదవికి అధికారి భవ. వరదానం యొక్క వివరణ: ఏకరస స్థితిని తయారు చేసుకునేందుకు సదా ఒక్కరి స్మృతిలోనే స్థితులై ఉండండి. ఒక్కరికి బదులుగా ఇంకెవరైనా కూడా గుర్తుకొచ్చినట్లయితే ఏకరస స్థితికి బదులుగా బహురస స్థితి అనేది ఏర్పడుతుంది. ఏ సమయంలోనైతే ఇంకేవైనా రసాలు ఆకర్షిస్తాయో ఆ సమయంలో మీ అంతిమ స్థితి వచ్చినట్లయితే ఉన్నత పదవి లభించదు అంటున్నారు బాబా. కావున ప్రతి క్షణము అటెన్షన్ ఉంచండి. సదా ఒక్క అనేటటువంటి పాఠం పక్కాగా ఉండాలి. ఒక్క బాబా, ఒక్క సంగమ సమయం. ఏకరస స్థితిలో ఉండటం ద్వారా ఉన్నత పదవికి అధికారి అవుతారు. అంటే ఉన్నత పదవికి అదే ఆధారం అవుతుంది. స్లోగన్: శుద్ధ సంకల్పాల భోజనాన్ని స్వీకరించేవారే సత్యమైన వైష్ణవులు. మంచిది. ఓం శాంతి.